నమస్తే అండి. నేను మీ దేవమణి ఇష్టం గార్డెన్స్ అండి. చూడండి, రైనీ లిల్లీ అంటారు కదండి ఫ్లవర్స్ని. ఇవాళ మాకు ఫ్లవర్స్ పూసినాయి అన్నమాట, ఎల్లో కలర్వి. చూడండి, ప్రకృతి ఎంత గొప్పదంటే మనం రోజు వాటర్ పూసినా సరే ఇవి రావండి, ఫ్లవర్స్ రావండి. వర్షం పడితే చాలండి చక్కగా, మరి వాటికి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఆ దుంపలు చక్కగా ఇగో ఆకులు అలా వచ్చి ఈ ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. చూడండి, నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయన్నమాట. పింక్ కలరును ఎల్లో కలర్ అండి. అయితే పింక్ కలర్కి ఇంకా ఫ్లవర్ పోయలేదండి. మనకి ఎల్లోకి పింక్కి తేడా తెలియాలంటే ఇదేమో బాగా సన్నగా ఉంటుందండి, ఈ పింక్ కలర్ ఏమో కొంచెం వెడల్పుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడే వస్తున్నాయి పింక్ కలరు, ఇది ఎల్లో అండి. అయితే ఈ ఫ్లవరు అయిపోయిన తర్వాత మనకి విత్తనాలు వస్తాయండి, బ్లాక్గా ఉంటాయి. అవి తీసి మనం వేసుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మనకు చక్కగా వస్తాయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది చూడండి, భగవంతుడు ఇదండి. ఇవి దుంప జాతికి చెందినవి. చూడండి, వర్షం పడంగానే భగవంతుడి మహిమ అనుకోవాలి మనం. చూడండి, వర్షం పడంగానే చక్కగా వస్తాయి. మొన్న పడిందనమాట మాకు కొండపల్లిలో వర్షం. ఇప్పుడు చక్కగా చెట్లు పెరిగి ఫ్లవర్స్ వచ్చేసినాయి. అవునా, విత్తనాలు వచ్చినప్పుడు నిండి కుండీల్లో అక్కడక్కడ వేస్తానమాట. ఇక చూడండి, ఇక్కడ కూడా వచ్చినాయి ఫ్లవర్స్. చూడండి, ఈ కుండీలో కూడా వేసాను అనమాట, దిగ్గు కూడా ఫ్లవర్స్ వచ్చినాయి. ఓకేనా.